జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ మీద నుండి రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజ్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి తెలంగాణ మధ్య బ్యారేజ్పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో బ్యారేజ్ అవతలి వైపు మహారాష్ట్రలోని పెంటిపాట, అదేవిధంగా అంకిస్సా, అసరెల్లి, వడిదుం, పోచంపల్లి, అరుడలో ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఇప్పటికే ప్రజలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం, బీజాపూర్కు ఇదే మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ మీద నుండి రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజ్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి తెలంగాణ మధ్య బ్యారేజ్పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో బ్యారేజ్ అవతలి వైపు మహారాష్ట్రలోని పెంటిపాక, అంకిస్సా, అసరెల్లి, వడిదం, పోచంపల్లి, అరుడతో సహా పలు గ్రామాల ప్రజలు, అలాగే ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం, బీజాపూర్కు ఇదే మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, మేడిగడ్డకి సంబంధించి కూడా బ్యారేజ్ మీద రాకపోకల్ని బంద్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు తాత్కాలిక పనులు కొనసాగుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలోనే బ్యారేజీ మీద నుండి అధికారులు రాకపోకలు బంద్ చేశారు. బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య బ్యారేజీ పై నుండి అధికారులు నిలిపివేసినట్టు ప్రకటించారు. బ్యారేజీ అవతల వైపు మహారాష్ట్రలోని పెండిపాక, అంకిసా, అదరెల్లి, వడిదం, పోచంపల్లి, అరడుతో సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా చెప్పుకోవాలి. ఛత్తీస్గఢ్ లోని భూపాలపట్నం, బీజాపూర్ కు ఇదే మార్గంలో బ్యారేజీ వీధి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. గత 5 రోజులుగా ఈ ప్రయాణికులంతా కావచ్చు, భూపాలపట్నం, బీజాపూర్ సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించి వాళ్ళ రాకపోకలు కొనసాగేది. కానీ ఇప్పుడు బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రాకపోకలు నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎటువంటి పనులు కొనసాగుతున్నాయి, ఎన్డీఏసీ నివేదిక ఏం చెప్పింది, ఏజెన్సీ నిపుణుల పర్యవేక్షణ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తారు, స్థానిక ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తారనే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ తాత్కాలిక మరమ్మతులు, ఎందుకంటే వర్షాకాలం వరదలు రానున్న నేపథ్యంలోనే వరద ముంపు ఉండకుండా అధికారులు తాత్కాలిక పనులు చేపట్టారు. తాత్కాలిక పనుల నేపథ్యంలోనే రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తా ఉంది. చందు, అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు కానీ, అంటే ఇంకా దీనికి సంబంధించి ఎన్ని రోజులు వర్క్ జరిగే అవకాశం ఉంది? వర్షాకాలం కనుక కొంచెం పకడ్బందీగానే ఈ వర్క్లు కొనసాగించేటువంటి అవకాశం కనబడుతుంది. 7వ బ్లాక్ లోని ఆ పిల్లలు, కుంగిపోయిన పిల్లల దగ్గర మరమ్మతులు చేస్తూ, గేట్ కటింగ్ చేస్తూ సి బ్లాక్ ను సెట్ చేస్తున్నారు. ఎందుకంటే భూమి పనులు కావచ్చు, అక్కడున్న ఆ 7వ బ్లాక్, 16వ గేటు, 15వ గేటు కుంగినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత మేరకు మరమ్మతులు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే ఐరన్ సంబంధించినటువంటి అవన్నీ కూడా గేట్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొంత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. రాబోయే వర్షాకాలం ఉన్నటువంటి నేపథ్యంలోనే మరమ్మతులకు సంబంధించి పకడ్బందీగా చేస్తే అప్స్ట్రీమ్ వద్ద మట్టితో ఆనకట్ట మరమ్మతులు అధికారులు చేస్తున్నారు. ఈ రోజు కానీ రేపు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పర్యటించబోతుంది. పర్యటించిన తర్వాత స్థానిక ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థలకు ఒక నివేదిక ఇచ్చి ఎన్ని రోజుల పాటు మరమ్మతులు చేయాలి, ఎటువంటి మరమ్మతులు చేస్తే బాగుంటున్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే ఈ తాత్కాలిక మరమ్మతుల పనుల నేపథ్యంలో మహారాష్ట్ర కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చందు, రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. నైరుతి రుతుపవనాలు వచ్చే